అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణ ఆంధ్ర కార్యక్రమాల ద్వారా గ్రామాల పరిశుభ్రతకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు పేర్కొన్నారు. కపిలేశ్వరం గ్రామంలోని ఎంపీపీ కార్యాలయంలో గురువారం అధికారులు ఆయన చేతుల మీదుగా గ్రామ పంచాయతీలలో చెత్త సేకరణకు 3 చక్రాల సైకిళ్లు, పెద్ద డస్ట్బిన్లు అందజేశారు. గృహిణీలు తడి చెత్త, పొడి చెత్తలను వేర్వేరు టిన్నులలో వేసి ఇంటికి వచ్చే పారిశుద్ధ్య కార్మికులకు అందజేయాలని ఎమ్మెల్యే సూచించారు. అలా సేకరించిన చెత్తను గ్రామాలలో గల చెత్త నుండి సంపద కేంద్రానికి తరలించి సేంద్రియ ఎరువులు తయారు చేయడం జరుగుతుందన్నారు. గ్రామ పంచాయతీలు సేంద్రియ ఎరువులు రైతులకు విక్రయించడం ద్వారా ఆదాయం సమకూరుతుందని అన్నారు. సాగు భూములకు సేంద్రియ ఎరువులు వినియోగం వలన పండే ఉత్పత్తులు తింటే ఎటువంటి అనారోగ్యాలు దరిచేరకుండా ఉంటాయన్నారు. ప్రతి ఒక్కరూ తన సొంత ఇంటి పరిశుభ్రత పాటించడంతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని, తద్వారా దోమల వ్యాప్తి నిరోధించి వాటి వలన సంక్రమించే మలేరియా, డెంగ్యూ, అతిసారం వంటి వ్యాధుల బారి పడకుండా బయటపడవచ్చని హితవు పలికారు. అలాగే ప్లాస్టిక్ వినియోగం వలన వాటి వ్యర్థాలు పెరిగి పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భానుజీరావు, డిప్యూటీ ఎంపీడీఓ బి వరప్రసాద్, మండల టీడీపీ అధ్యక్షుడు బి సత్యబాబు, నెక్కంటి రామ్జీ, మండల ఏవో రాజేంద్ర ప్రసాద్, పి మురళీకృష్ణ, కోరుమిల్లి మాజీ సర్పంచ్ ఆచంట సత్యనారాయణ, షేక్ కరీం, కోరుమిల్లి టీడీపీ అధ్యక్షుడు కొండిశెట్టి నాగేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శులు, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.